ఎస్ఎల్బీసీ టెన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి ప్రాథమిక వివరణ ఇచ్చారు సీఎం. మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవన ప్రాజెక్ట్, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలని ప్రధానికి వివరించారు సీఎం. విభజన హామీలు, పెండింగ్ నిధులు, వివిధ రంగాల వారీగా పలు విజ్ఞాన పనులకి ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరణ ఇచ్చారు సీఎం. మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవన ప్రాజెక్ట్, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలని ప్రధానికి వివరించారు సీఎం. విభజన హామీలు, పెండింగ్ నిధులు, వివిధ రంగాల వారీగా పలు విజ్ఞాపనల్ని ప్రధానికి అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, చెప్పండి, ప్రధానంగా ప్రధానమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. దీనికి సంబంధించి ఏ అంశాలపై వారు ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మూడవసారి జరుగుతున్న భేటీ. ప్రధానితో సమావేశంలో అనేక అంశాల గురించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే లేరు, ఆయనతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, డీజీపీ జితేందర్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, వీరంతా కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రెస్క్యూ చేస్తున్న ఆపరేషన్ గురించి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత అదనపు సహకారం కావాలి అని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుద్ధరణ పథకం, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరుతుంది. కేంద్రం ఇక్కడ ఢిల్లీలో కొత్తగా ఏర్పడ్డ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వము యమునా నదిని ఎలాగైతే ప్రక్షాళన జరిపి శుద్ధి చేయాలని చెప్పి ప్రయత్నిస్తుందో అదే తరహాలో తాము హైదరాబాద్ నగరం నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని కూడా శుభ్రం చేయాలనుకుంటున్నాము. ఈ బృహత్తర కార్యక్రమానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మాత్రమే సరిపోవు. నదులను పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రధానిని సహకారాన్ని కోరుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అన్నది కూడా ఒకటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. దాని నిర్మాణం, అక్కడ కల్పించాల్సిన మౌలిక వసతులు, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వీటి గురించి కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ నగరం శరవేగంగా వ్యాప్తి చెందుతూ విస్తరిస్తూ అభివృద్ధి చెందుతోంది కాబట్టి అక్కడ పెరుగుతున్న జనాభా, వెహిక్యులర్ పాపులేషన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో విస్తరణ అవసరం ఎంత ఉంది, అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రో సామర్థ్యం సరిపోవడం లేదు, మరిన్ని మార్గాల్లో మరిన్ని చోట్లకు మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి మొదలుకుంటే అన్ని రకాలుగా కూడాను. దానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం, కేంద్ర పట్టణాభివృద్ధి ఈ అనేక నగరాల్లో ఈ మెట్రో ప్రాజెక్టుల కోసం నిధులను సమకూరుస్తుంది కాబట్టి ఆ పట్టణాభివృద్ధి శాఖ నుంచి తగిన మొత్తంలో హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు కోరుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇంకా వీటితో పాటు పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకుండా ఉన్నవి ఉన్నాయి. వాటన్నిటినీ గుర్తు చేయడంతో పాటుగా ఇంకా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ ప్రాజెక్టులు, వివిధ పథకాల కింద రావాల్సిన నిధులు, భారత్ మాలా పరియోజన ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులను తొలగించారన్న వార్తలు వచ్చాయి. సో వాటికి సంబంధించి కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అనేక అంశాల గురించి చర్చించి అనంతరం కాసేపట్లో భేటీ అయిపోయిన తర్వాత మీడియాతో ఆయన ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు వితౌట్ కెమెరా. ఆ ఇంటరాక్షన్లో ఈ భేటీలో జరిగిన అంశాలన్నింటినీ గురించి వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.